ప్రతిసారి గత ప్రభుత్వం అప్పులు చేసింది. ఎస్, అప్పులు చేసింది. ఆ అప్పులు చేసిందనే ఆ ప్రభుత్వాన్ని దించి మీ చేతుల మిమ్మల్ని గద్దెనెక్కించి మీ చేతుల ప్రభుత్వాన్ని పెట్టిరు తెలంగాణ ప్రజలు, మాలాంటి జర్నలిస్టులు. ఇంకెన్ని రోజులండి గత ప్రభుత్వం? ఎస్, వాళ్ళు ఏమన్నా చెప్పిర్రా? ఉమ్మడి రాష్ట్రంలో అప్పులైన అని వాళ్ళు ఏమన్నా అన్నారా? ఉమ్మడి రాష్ట్రంలో మొత్తం దగా చేసిరని అన్నారా? ఉన్నదాంట్లో చేసుకుంటా పోయిరు. నీకు చెప్పినప్పుడు నువ్వు చేయాలి. పోరాడినావు, కొట్లాడినావు, టీపీసీసీగా ఉన్నావు, వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉండే టీపీసీసీ అయినావు. టీపీసీ తర్వాత అధికారంలోకి కాంగ్రెస్ పార్టీని తీసుకొచ్చి వాళ్ళు యావత్ తెలంగాణ ప్రజలను అందరినీ మెప్పించి ఇవాళ మీరు ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్నప్పుడు మీరు చేయాల్సినటువంటి పని ఏంది? గత ప్రభుత్వం అప్పులు చేసింది, అప్పులు కుప్పైంది, దివాలా తీసింది రాష్ట్రం. ఆ రూపాయి లేదు, చిల్లర ఉన్నది, మల్లర ఉన్నది, ఎదుర్కోరి పోర్రి మీరు సంసారం చేసుకొని ఇక నేను వట్టిగానే కూర్చుంటాను. మరి నువ్వు అంటే కోపం రావచ్చు కనుక మీరు ఎందుకు అని అడుగుతున్నా నేను. ఇక తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా యనమల రేవంత్ రెడ్డి నేను ప్రమాణ స్వీకారం చేస్తున్నానని చెప్పేసి ప్రమాణ స్వీకారం చేసిరు. మీరు ఎందుకు మరి ఇక ఆ స్థానంలో మీరు ఎందుకు? స్ట్రైట్ క్వశ్చన్.